టీటీడీ లడ్డు ఇష్యూ తర్వాత నాడు పెట్టింది వాళ్ళు అక్కడ ఏమది మాట్లాడాల చూసారా. వీళ్ళు దేవుడి మీదనే నమ్మకాన్ని కోల్పోయేలా చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు హిందుత్వం మీద నమ్మకాన్ని పెంచే కార్యక్రమాలు చేశారు ఆయన శాఖ. ఇక్కడ హిందూ పరిరక్షకుడుగా ఉండడానికి చంద్రబాబు నాయుడు, హిందువుల తరపున సనాతన ధర్మ పరిరక్షకుడుగా ఉండటానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తుంటే అదే లెగసీని తను క్యాచ్ చేసుకోవాలనుకుంటున్నారు రఘురామకృష్ణరాజు. ఎందుకంటే గోదావరి జిల్లాలో కాస్త భక్తి భావన ఎక్కువ, ప్రతి ఒక్కళ్ళు గుడికి వెళ్తారు, మత మార్పిడికి గురైనటువంటి వాళ్ళు. అక్కడ ఇంకొకటి ఏమైందంటే అత్యధిక మత మార్పిడిలు జరుగుతున్న ప్రాంతం గోదావరి. ఇప్పటికి కూడా దళితులలో 100కి 90 మంది మతం మారున్నారు. కాకపోతే రికార్డులలో మాత్రం అందరూ హిందువులే. ఇక్కడ రఘురామకృష్ణరాజు తన వ్యక్తిగతమైనటువంటి సమస్యని టోటల్ సమాజం పట్టి పీడించబడుతోందని గుర్తించాడు. అదేంటంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ దుర్వినియోగం. ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసు పెట్టచ్చు నిజంగా కుల దూషణ చేస్తే. సుప్రీంకోర్టు కూడా చెప్పింది అదే. ఉద్దేశపూర్వకంగా నీ కులం ఏంటో తెలిసి, ఇప్పుడు రోడ్డు మీద ఎవరినన్నా మనం ఏదైనా గొడవ పడ్డాం, వెళ్ళిపోయాక నీ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడుతున్నారు. రాజకీయంగా ఎస్సీ ఎస్టీ కేసు అనేది రొటీన్ అయింది. రఘురామకృష్ణరాజు మీద అన్ని ఎస్సీ ఎస్టీ కేసులు ఎందుకు పెట్టారు? అధికారంలో ఉండగా అతని మీద. దాంతో దాని గురించి బాగా రీసెర్చ్ చేశాడు ఆయన. చేశాక ఎస్సీ ఎస్టీ కేసు దుర్వినియోగం అవుతుందని తను ఈ జగన్ నుంచి యువతలకు వచ్చాక ఒక చక్కటి గేమ్ బిగిన్ చేశాడు. ఎవరైతే ఎస్సీ ఎస్టీ కేసు